హైదరాబాద్కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రదేశం హుస్సేన్ సాగర్. ఈ సాగర తీరం ఎందరో అభాగ్యులకు, చిరు వ్యాపారులకు జీవనాధారంగా మారింది. అందమైన పరిసరాలతో నిండిన ట్యాంక్ బండ్ వాతావరణం వెనుక గుండెల్ని పిండేసే ఎన్నో బతుకు చిత్రాలు దాగి ఉన్నాయి. కదిలిస్తే కంటతడి పెట్టించే కష్టాలు ఉన్నా చెరగని చిరునవ్వుతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని వచ్చిన బడుగు జీవుల కడుపు నింపుతున్న ట్యాంక్ బండ్, అక్కడి చిరు వ్యాపారుల జీవన పోరాటంపై ఈ ప్రత్యేక కథనం. నిజాం రాజసంతో గంభీరంగా కనిపించే హైదరాబాద్ మహానగరం ఎంతో మందికి బతుకుదెరువు చూపిస్తున్న కల్పతరువు. ప్రధాన పర్యాటక కేంద్రాలైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ కేవలం టూరిస్టు స్పాట్లు మాత్రమే కాదు, వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఎంతో మంది వలస జీవితాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అక్కడి రోడ్డుపై కుటుంబాన్ని పోషించేందుకు జీవితంతో పోరాడుతున్న ఎంతో మంది చిరు వ్యాపారులు కనిపిస్తారు. పర్యాటకులతో సంతోషంగా పలకరించినప్పటికీ వారిని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒకరికి భార్య చనిపోయి కుటుంబ పోషణ కోసం బొమ్మలు అమ్ముతుంటే, మరొకరు బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి చిన్ననాటి నుంచి కళ్లద్దాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జాతకాలపై ప్రజలు నమ్మకం కోల్పోవడంతో జీవితం దుర్భరంగా మారిందని చిలకజోస్యం చెప్పే వ్యక్తి తన ఆవేదన వెలుబుచ్చాడు. సొంత ఊరిలో అవకాశాలు లేక పొట్ట చేత పట్టుకుని బీహార్ నుంచి నగరానికి వచ్చిన మరో వ్యక్తి బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. తొంభై నుంచి ఇన్నే ఉన్నాం. ఇక్కడ ఏమీ లేకుంటే ఇక్కడ అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఏం పిల్లలు గడవాలంటే అయితే లేదు నాయన. ఇప్పుడు మా దాకా లాస్ట్ ఉంది నాయన. మా పిల్లలకి జీవితాలు నేర్పియం నాయన. మేము ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మారింది తల్లి, ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరు నమ్మేటోళ్ళు కూడా నమ్ముతలేరు. ఇప్పుడు అంతా ఏమైందంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది. దాని గురించి ఎవరు నమ్ముతలేరు, చేస్తలేరు. కానీ ఇప్పుడు పల్లెటూరులో తిరగాలంటే వాళ్ళు కూడా నమ్ముతలేరు. దాంట్లో ఏమైతే దొంగలు కూడా ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు దొంగడు ఎవడో చేసి మా మీద వేస్తుడు, ఆ బాధ మా మీద వస్తుంది. అది ఎందుకు వద్దురా నాయన అని ఇక్కడ కూర్చున్నాం మేము. ఓల్డ్ సిటీ సుల్తాన్ షాయి సన్ గ్లాసెస్ అమ్ముతా, 20 సంవత్సరాల నుంచి అమ్ముతా. మమ్మీ డాడీ చచ్చిపోయినారు. మమ్మీ డాడీ చచ్చిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. ఒక 700-800 వస్తాయి సన్ గ్లాసెస్ అమ్మి. అప్పుడు 100-150 ఇచ్చిపోతుండే. ఇప్పుడు 200 అంటే 50 రూపీస్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ట్యాంక్ బండ్కు వచ్చే సందర్శకులే జీవనాధారంగా బతుకుతున్నారు. గుండె నిండా బాధ ఉన్న చెరగని చిరునవ్వుతో ఈ చిరు వ్యాపారులు తమ బతుకు బండిని లాగుతున్నారు.